చిన్న ప్రమిద ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుందంటే ఆ ప్రమిద పక్కన పెద్ద లైట్ ఉందంట. ఈ లైట్ లాగా నేను ఎలగలేకపోతున్నాను, ఈ లైట్ ఇచ్చే వెలుగురు నేను ఇవ్వలేను అని చెప్పి ఏడుస్తూ ఉందంట. అయితే ఒకానొక రోజు ఆ గ్రామంలో కరెంటు పోయిందంట. పోల్స్ అన్నీ పడిపోయినాయంట. ఆ రాత్రి ఆ ఇంట్లో ఉన్న చిన్న పాప ఏడుస్తూ ఉంది. అయితే అగ్గిపెట్ట పట్టుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్న ప్రమిద దగ్గరికి వెళ్ళి వెలిగించిందంట. వెలిగగానే ఆ పాప ఏడవడం ఆపేసిందంట. ఆ చిన్న ప్రమిద ఆ ఇల్లంతా కూడా వెలిగిస్తూ ఉంటే ఆ చిన్న ప్రమిద వైపు చూసి అందరూ పొగుడుతూ ఉన్నారంట. మనము కూడా మన జీవితంలో బాగా వెలుగుతున్నారు, బాగా గొప్పగా ఉన్నారు, వాళ్ళకున్న ఆస్తులు నాకు లేవు, వాళ్ళకున్నటువంటి ఉద్యోగం నాకు లేదు, వాళ్ళకున్నటువంటి జీవితం నాకు లేదు అని చెప్పి వాళ్ళను చూసి మనల్ని మనం తక్కువ అంచనేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, నీ జీవితంలో కూడా నువ్వు సాధించే రోజు ఒక రోజు ఉంది. నీ జీవితంలో కూడా అనేక మందికి వాళ్ళు ఏ విధంగా అయితే వెలుగుతున్నారో, వాళ్ళు ఏ విధంగా అయితే సాధించారో అంతకంటే ఎక్కువగా మనం సాధించగలుగుతామని ఒక విశ్వాసము మనలో ఎందుకు లేదంటే వాళ్ళను చూసి మనం ఆగిపోతాం. నిజంగానే ఆ స్థాయికి మనం పోతామా అని చెప్పి ఆగిపోతాం. కానీ మన టైం వచ్చినప్పుడు మనము తప్పకుండా వెలుగుతాము, అనేక మందిని వెలిగిస్తాము, అనేక మందికి దారి చూపిస్తాము, అనేక మందికి భోజనం లేనటువంటి వారికి భోజనం పెడతాము, బట్టలు లేనటువంటి వారికి బట్టలు పెడతాము. తప్పకుండా నీ దీపము కూడా వెలిగే రోజు ఒక రోజు ఉంది. డిసప్పాయింట్ అవ్వకు చెల్లి, తమ్ముడా.